నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కుంభకోణం కేసు నిందితులకు షాక్. బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన విజయవాడ ఏసీబీ కోర్టు. కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ వరుస భేటీలు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వినతి. రాజధానిలో 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 904 కోట్లతో అనుమతులు ఇచ్చామన్న మంత్రి నారాయణ. శ్రీ సత్యసాయి జిల్లా మండ్లిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును వ్యాన్ ఢీకొని 3 మృతి. శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత పెరిగిన వరద ప్రవాహం. 9 గేట్లు ఎత్తి సాగర్కు నీరు విడుదల. బీహార్లో తొలగించిన ఓటర్ల వివరాలు విడుదల. పోలింగ్ కేంద్రాల్లో జాబితా ఉంచినట్లు ఈసీ వెల్లడి. తాజా అంశం చూస్తున్నాం. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అనంతరం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ట్రంప్తో భేటీ వివరాలను పుతిన్ ప్రధాని మోదీతో పంచుకున్నారు. భారత్పై 25% సుంకాలు విధించినప్పుడు తొలిసారి ఇరువురు నాయకులు ఫోన్లో చర్చలు జరిపారు. ఆ తర్వాత మరోసారి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి అలస్కాలో ట్రంప్తో చర్చించిన విషయాలను తనతో పంచుకున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారమే భారత్ విధానమని, అదే విషయాన్ని పుతిన్కు వివరించారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పుతిన్తో మరిన్ని చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నారని రాసుకొచ్చారు. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న గ్రామ కంటాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 904 కోట్ల రూపాయలతో అనుమతులు ఇచ్చినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 29 గ్రామాల్లో స్టడీ చేసి సిఆర్డీఏ ఇచ్చిన నివేదిక మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన 51వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే గ్రామ కంటా లోపల ఉన్న రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటరు, సివరేజ్ వాటరు వీటిలన్నింటినీ రెక్టిఫై చేయడం కోసంగా 904 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. ఆ 29 గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రజెంట్ 30% షార్టేజ్ ఉంది. అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో 100% గ్యాప్ ఉంది. అదేవిధంగా రోడ్స్లో 40% రోడ్స్ గ్యాప్ ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్లో ఒక 10% గ్యాప్ ఉంది. ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేసేదానికి ట్యాక్సెస్కి వెంటనే టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు. అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా 78.01 acresలో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు 20,000 మందికి జాబ్స్ వస్తాయి డైరెక్ట్గా. ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకున్న అసైనీస్ దగ్గర వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో అసైన్ అయితే అసైనీస్ అని, పట్టా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళైతే పట్టా అని రాస్తున్నారు. దానివల్ల ఎవరికైతే అసైన్ అని రాస్తారో వాళ్ళ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందని వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వెంటనే అసైన్ అనే పదాన్ని తీసేయమన్నారు. దాన్ని తీసేటట్టుగా ఇవాళ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధాని వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు March 31కి 4,000
ఆ హౌసెస్ కంప్లీట్ చేసి అధికారులకు ఇచ్చేస్తున్నాం. వాళ్ళకు కూడా తెలుసు, అందుకని వాళ్ళు ఏదో ఒకటి అనాలంటున్నారు. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వర్క్ డిస్టర్బెన్స్ ఉంది. ఆల్రెడీ 11,000 మంది వర్క్ చేస్తున్నారు. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది, ఊరికే మాట్లాడటం కాదు. హస్తిన పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై ఏపీకి ఆర్థిక సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో అభివృద్ది పనుల పురోగతిని కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. కొత్త ప్రాజెక్టులకు సహకరించాలని నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఓడరేవులు, జల రవాణా మంత్రి సోనోవాల్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ది చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో కీలకమైన మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల ఆధారిత అభివృద్ది, జల రవాణా ప్రాజెక్టులకు సహకారం అందించాలని మంత్రి లోకేష్ కేంద్ర షిప్పింగ్, ఓడరేవులు, జల రవాణా శాఖల మంత్రి సర్బానంద్ సోనోవాల్కు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద హామీ ఇచ్చిన దుగ్గిరాజపట్నం ఓడరేవును వేగవంతం చేయాలని కోరారు. ప్రధాన ఓడరేవుతో పాటు 2,000 ఎకరాల్లో 3,500 కోట్ల పెట్టుబడితో నౌకా నిర్మాణం, మరమ్మత్తు కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పోర్టు అనుబంధ రంగాల్లో 26,000 కోట్లు పెట్టుబడులు, 5,000 ప్రత్యక్ష, 30,000 పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఇది నెల్లూరు జిల్లా ఆర్థిక వృద్ధిని పెంచుతుందని సోనోవాల్కు లోకేష్ వివరించారు. దుగ్గరాజపట్నం పోర్టుకు రాష్ట్ర ఈక్విటీగా భూమిని ఇప్పటికే సేకరించి ఇచ్చామని, ఎస్పీవీ మోడల్లో ప్రపంచ స్థాయి భాగస్వాములను ఆకర్షించి పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యమని లోకేష్ కేంద్ర మంత్రికి తెలిపారు. సాగరమాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 1.14 లక్షల కోట్ల విలువైన 110 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్న లోకేష్ రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ యాంకరేజ్ పోర్టుల్లో వార్ఫ్లు, స్లిప్ వేల అప్గ్రేడ్, జీవ వైవిధ్యం కోసం 200 కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు. గోదావరి, కృష్ణా నదులపై కొత్త జల రవాణా మార్గాలు, కార్గో టెర్మినల్స్, ఫ్లోటింగ్ జెట్టీల అభివృద్ధికి 127.5 కోట్లు మంజూరు చేయాలని, పోర్టుల్లో రవాణా కార్యకలాపాల అభివృద్ధికి ఆయా పోర్టులకు అనుసంధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. రివర్ టూరిజంను ప్రోత్సహించడంలో భాగంగా అమరావతి, విజయవాడ స్ట్రెచ్తో సహా పట్టణ జలమార్గాలను అభివృద్ధి చేయాలని తాము భావిస్తున్నామన్న లోకేష్ పీపీపీ మోడల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుల వల్ల రోడ్ల రద్దీని తగ్గించడమే కాక సరుకును జలమార్గాలకు మోడల్ షిఫ్ట్ను సులభతరం చేస్తాయని లోకేష్ వివరించారు. ఏపీలోని తీర ప్రాంతంలో పోర్టు ఆధారిత అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ పై దృష్టి సారించామని, ఏపీలో సామాజిక ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే ఈ ప్రాజెక్టులకు కేంద్రం సహాయం అందించడంతో పాటు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ కేంద్ర మంత్రిని కోరారు. కాగ్ నివేదిక లెక్కలు వైసీపీ నేతలకు అర్థం కాక తారుమారు చేస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాగ్ నివేదికపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మభ్యపెట్టే మాటలేనని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో తెగ ఆదాయం వచ్చినట్లు బుగ్గన మాట్లాడటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తోందన్నారు. తప్పుడు ఫిగర్లు మాట్లాడడం వాళ్ళ కామనే. క్యాగ్ ఇచ్చిన ఫిగర్స్ ను కూడా తిమ్మిని బమ్మెం చేసి 2023తో పోల్చి ఏందేందో చేసేసి నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి సాక్షి వాళ్ళు చెప్పారు, ఆయన చేశాడో, ఆయన రకరకాలుగా మార్చి ఇవాళ సాక్షి పేపర్లో ఏదో పెద్ద చేసుకునేశారు. లాస్ట్ టైం మాకు 58,000 కోట్లు వచ్చాయి, మా ఆదాయం, మీ ఆదాయం 49 కోట్లే అంటే క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ. అట్లాంటి సంస్థ ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి. ఇష్టం వచ్చాడు కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది. అసహ్యకరమైన పనే నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చేశారు. ఇలా ప్రజల్ని మోసం చేయొద్దు. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దండి. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లతో ప్రభుత్వం నూతన బార్ పాలసీని తీసుకువచ్చింది. వాటిలో 10% కల్లు గీత కులస్తులకు కేటాయిస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. లైసెన్స్ తో పాటు
ఫీజు విషయంలో ఈసారి సడలింపులు తీసుకువచ్చినట్లు వివరించారు. గతంలో బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని, ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. అన్ని కేటగిరీలో అప్లికేషన్ ఫీజు 5 లక్షలుగా నిర్ణయించామని చెప్పారు. లైసెన్స్ ఫీజు 70 నుంచి 50% తగ్గిందన్నారు. 1 సెప్టెంబర్ 2025 నుంచి 31 ఆగస్ట్ 2028 వరకు ఈ న్యూ పాలసీ, న్యూ లైసెన్సెస్ ఫోర్స్ లో ఉంటాయి. 840 నంబర్ ఆఫ్ బార్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిక్స్ చేయడం జరిగింది. 840. ఇది కాకుండా మన A4 షాప్స్, రిటైల్ షాప్స్ లో చేసినట్టుగా ఇక్కడ కూడా 10% అదనంగా ఓవర్ అండ్ అబవ్ 840 బార్స్ హ్యావ్ బిన్ రిజర్వ్డ్ ఫర్ గీత కులాలు. దానికి లైసెన్స్ ఫీ 50% ఆఫ్ ఓపెన్ కేటగిరీ బార్స్ ఉంటుందని గవర్నమెంట్ తెలియపరిచింది. సంవత్సరాల నుంచి బిజినెస్ లో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా న్యూ ఎంటర్ప్రెన్యూర్స్, న్యూ బిజినెస్, న్యూ వ్యాపారంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా అవకాశాలు కల్పించడానికి ఈసారి రెస్టారెంట్ అనే ప్రీ కండిషన్ దీనిలో లేదు టు పార్టిసిపేట్ ఇన్ ద పాలసీ. సో ఆ రెస్టారెంట్ లేని మనుషులు కూడా, ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఆస్పిరెంట్స్ కూడా దీనిలో పాల్గొవచ్చు. దే కెన్ అప్లై. License fees this time has been rationalized. 50,000 or below population slab ఉన్న ULB latest census data ప్రకారం 35 lakhs license fee. 50,000 above to 5 lakh, up to 5 lakh ఉన్న ULBs or areas అక్కడ 55 lakh license fee. అండ్ అబవ్ 5 lakh పాపులేషన్ ఉన్న ఏరియాస్కి 75 లక్షల లైసెన్స్ ఫీ సంవత్సరానికి నియమించడం జరిగింది. ఇట్ వాజ్ డిసైడెడ్. లాస్ట్ పాలసీ, ఇప్పుడు వరకు ఉన్న పాలసీ ప్రకారం ఆగస్ట్ మంత్లో సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పూర్తి యాన్యువల్ లైసెన్స్ ఫీ కట్టాల్సి ఉంటుంది. బట్ దిస్ టైమ్ ఇట్ హెస్ బీన్ గివన్ 6 ఇన్స్టాల్మెంట్స్. ఇట్ ఈస్ అక్రాస్ ద స్లాబ్. ఏ పాపులేషన్ స్లాబ్ అయినా సరే 5 lakhs ఈజ్ ది అప్లికేషన్ ఫీజ్. సో ఈ రోజు నుంచి ఓపెన్ కేటగిరీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి 26 తేదీన 26th ఈవినింగ్ 5 PM కి ఓపెన్ కేటగిరీకి బార్స్ కి అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి. 1 day గ్యాప్ ఇచ్చి 28th మార్నింగ్ డ్రాల్ ఆఫ్ లాట్ జరుగుతుంది. అక్కడ ఆన్ ద స్పాట్ వీళ్ళందరికీ సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ కి అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మద్యం కేసులో నిందితులకు ఏసీబీ న్యాయస్థానంలో చుక్కెదురైంది. నిందితులందరి బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లకు బెయిల్ నిరాకరించింది. ఇటీవలే బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా నేడు తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవిస్తూ నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అనంతపురం జిల్లా తిమ్మంపుల్లి నుంచి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తుండగా నారాయణరెడ్డి పల్లె వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాను తాడిపత్రి వెళ్లి తీరతానంటూ పెద్దారెడ్డి అక్కడే కూర్చున్నాడు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు ఆపివేశారు. ఈ మేరకు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ సంఘటనా స్థలానికి చేరుకుని వెనక్కి వెళ్లేదే లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదంటూ తాడిపత్రికి వెళ్లడానికి ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడే వెళ్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి తిష్ట వేసుకుని కూర్చోవడంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి పోలీసులు పెద్దారెడ్డిని తిరిగి తిమ్మంపల్లెకు పంపించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో 9 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,784 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. 9 గేట్ల ద్వారా 2,39,450 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 881.7 అడుగులకు చేరింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 197.46 టీఎంసీలుగా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకొని బళ్ళారికి వెళ్తున్న వ్యాన్ మండ్లిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న వారిలో 3 అక్కడికక్కడే మృతి చెందగా 7 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బైపాస్ రోడ్లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో కలిసి నటుడు సుమన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, గౌడ కులస్తులు భారీగా హాజరయ్యారు. సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హీరో సుమన్ అన్నారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చొరవతో ఈ విగ్రహం రూపుదాల్చిందని సుమన్ తెలిపారు. తను స్వయం కృషితో ఇంతవరకు 800 చిత్రాల్లో నటించారని అన్నారు. కృష్ణా జిల్లా కోడూరులోని మారుతి కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సిఐ సురేష్ రెడ్డి, ఎస్ఐ ఉజ్వల్ కుమార్ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు. సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు. డ్రగ్స్, గంజాయి వాడకం వలన యువత ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో వివరంగా తెలిపారు. ఫస్ట్ ప్రాణము, తర్వాత మానము, తర్వాత ధనం, ఆ 3 కూడా ఎఫెక్ట్ అయ్యేది. అది ఏదైనా కానీ డ్రగ్స్ కావచ్చు, లేదంటే సైబర్ క్రైమ్ కావచ్చు, ఎనీ క్రైమ్, ఆ 3 మనిషిని ఎఫెక్ట్ చేస్తాయి. సైబర్ క్రైమ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఈ ఫోన్లో నువ్వు లోన్ కావాలని చూస్తే నీకు 10 ఫోన్లు వస్తాయి, అన్నీ లోన్ ఇస్తాము. అదే దానికి సంబంధించిన మెసేజ్లే వస్తాయి. మీకు డబ్బులు ఇవ్వటమేమో కానీ డబ్బులు అయితే ఆడే ఖాళీ చేస్తాడు. మనకాడ ఉన్న 100 రూపాయలు కూడా కొట్టేస్తాడు. నువ్వు 1000 రూపాయలు లోన్ కోసం వెళ్తావు. నీకు ఏది నీడ్ ఉందో, నీకు ఏది అవసరమో నీకు దానికి సంబంధించిన మెసేజ్లే వస్తాయి. ఓటీపీలు, ఆధార్ కార్డులు, పాన్, అవసరం పెళ్లి ఫోటో ఉంటే అది కూడా పెడతాడు. అది అవసరం అంటే మనకు ఏది అవసరమో అదే. అట్లా ఆధార్ కార్డు అడుగుతాడు, లాస్ట్కి మనకు ఆధారం లేకుండా చేస్తాడు. ఓ యువకుడికి వచ్చిన చెవినొప్పి పెళ్లి కుదిర్చింది. అవును, మీరు విన్నది నిజమే. 7 సముద్రాలు దాటొచ్చి మరీ మెక్సికో అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో ఘనంగా వివాహం జరిగింది. మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆంధ్ర అబ్బాయి జాస్తి యశ్వంత్కు ఓ రోజు చెవినొప్పి వచ్చింది. అక్కడే ఓ మహిళా వైద్యురాలి దగ్గరికి చికిత్స కోసం వెళ్లాడు. ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ రూయిజ్ అంజర్ యశ్వంత్కు ట్రీట్మెంట్ ఇచ్చారు. అలా వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలపడంతో వారు ఓకే చెప్పేశారు. అందరి అంగీకారంతో ఈ జంట ఏకమైంది. భారతీయ సంప్రదాయం ప్రకారం యశ్వంత్తో పురోహితులు లాంఛనంగా వివాహం చేయించారు. బంధుమిత్రులంతా వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద పెరుగుతోంది. బ్యారేజీ ఇన్ఫ్లో 2,61,000 క్యూసెక్కులు కాగా అంతే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 35 గేట్లు 8 అడుగులు, 34 గేట్లు 7 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
బుడమేరుకు వరద చేరుతున్నట్లు వస్తున్న వదంతులు నమ్మవద్దని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా లోతట్టు ప్రాంతాల్లో చేరే నీటిని మోటార్ల సాయంతో తోడుతున్నామంటున్న వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. రాష్ట్రంలో అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం అప్రమత్తమైన చర్యలు చేపట్టింది. నిన్న రాత్రి నుంచి విజయవాడలో కూడా మోస్తారు చిన్నపాటి జల్లులు కురుస్తున్నాయి. దీంతో వీఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఈ పునరావాస కేంద్రాలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా సందర్శించి ప్రజలకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ తరుణంలో విజయవాడ నగరానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటనే విషయాలు మాట్లాడేందుకు ధ్యాన్ చంద్ర ఉన్నారు. ఆయన నాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పడం ప్రధానంగా విజయవాడ నగరంలో అల్పపీడనం సందర్భంగా ఎలాంటి చర్యలు చేపడతారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి కృష్ణా నదిలో 2.5 lakhs అవుట్పుట్ ఉంది. కాబట్టి మనకి కృష్ణా బెల్ట్లో వచ్చే అన్ని సచివాలయాలు కూడా హై అలర్ట్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి 11 పాయింట్లో మనకి వాటర్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రతి పాయింట్లో మనము ఆల్మోస్ట్ 125 HP దాకా మోటార్ పెట్టుకున్నాం. కాబట్టి ఎంటైర్ కృష్ణా బెల్ట్ కృష్ణాలంక ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వాటర్ లోపల రాకుండా మళ్ళీ దాన్ని అవుట్పుట్ పెట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు బుడమేరు గురించి మాట్లాడితే పైన వెలగలేరు గేట్లో కూడా మన టీంని 24/7 పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తుంటే మనకి వెలగలేరు గేట్ ఇంకా ఓపెన్ కాలేదు. టోటల్ 11 feet ఉంటే అక్కడ కూడా ఇంకా 1.5 feet వాటర్ అటువైపు ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం బుడమేరులో చూస్తున్నామో వాటర్, ఇది పైనుంచి వదిలేస్తున్న వాటర్ కాదు, మన లోకల్ కన్జంప్షన్ అలాగే లోకల్ డ్రైన్ నుంచి వచ్చిన వాటర్. కాబట్టి ఎంటైర్ బుడమేరులో ఎలాంటి ఇష్యూస్ ప్రస్తుతానికైతే లేదు. అయినా ఈ బుడమేరు బెల్ట్ అలాగే ఏలూరు కెనాల్ పక్కన కూడా మనం సమన్వయంతో ప్రతి పాయింట్లో కూడా ఎక్కడెక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉందో ఆల్రెడీ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడము అండ్ అన్ని పాయింట్లు కూడా దాదాపుగా ఎంటైర్ కార్పొరేషన్లో 35 లొకేషన్స్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బెడ్, శానిటేషన్, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా పకడ్బందీగా చేయాలనే ఆదేశాలని మనం అమలు చేసి బై ఈవినింగ్ కల్లా అన్ని రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 80% ఉంది. ఫుడ్ కూడా స్పెషల్లీ ఇప్పుడు మొన్న చూస్తే మన కొన్ని కొండ ప్రాంతంలో మనకి సర్కిల్ 1లో సర్కిల్ 3లో కొన్ని రాళ్ళు పడ్డాయి. అక్కడ కూడా ఈరోజు విజిట్ చేశాను. నేను విజిట్ చేసి ఎక్కడ ప్రాణ లాస్ లేదు. అయినా మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి వాళ్ళ పబ్లిక్తో నేను ఇంటరాక్ట్ అయ్యి చెప్పాను, మీరు ఏమైనా ఇమీడియట్లీ వెకేట్ చేయండి, మన ఊళ్ళో జైనిమా ఇల్లులు ఉన్నాయి, ఇమీడియట్లీ కేటాయిస్తాము వెళ్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళకి అలాట్మెంట్ లెటర్ ఇచ్చి రిస్కీ ఏరియాస్ని కూడా షిఫ్ట్ చేయడానికి అన్ని యాక్షన్ రెడీ చేసుకున్నాము. ఫుడ్ సప్లై కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం విజయవాడకు సంబంధించి సార్ ఈ ప్రజలకు అప్రమత్తం చేసేందుకు కానీ కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేస్తారా, లేకపోతే రోడ్లపైన కూడా కొన్ని దగ్గరలో సలహా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు, అవి ఎలా ఉన్నాయి సార్? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు? మనకి ముఖ్యంగా చూస్తుంటే వాటర్ వచ్చిన వెంటనే మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ అని 42 లొకేషన్స్లో మనము టెంట్ పెట్టడం జరిగింది. మనకి ఎక్కడెక్కడ బుడమేరు బెల్ట్ అలాగనే కృష్ణా బెల్ట్లో కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా చేయడానికి సపరేట్ టీం కూడా అక్కడ పెట్టుకుని 24/7 ఆపరేట్ చేస్తున్నాము. విఎంసీలో కలెక్టరేట్లో ఆల్రెడీ 24/7 కంట్రోల్ రూమ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ కూడా 3 షిఫ్ట్లు కూడా అధికారులు పనిచేస్తున్నారు. అంటే నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందని అంచనా వేస్తున్నారు సార్. అదేవిధంగా పైనుంచి వచ్చే వరద ఏమైనా ఎక్కువగా ఉంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవారికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఖచ్చితంగా వర్షం వచ్చే అవకాశాలు ఉంది అని మనకు ఆల్రెడీ వెదర్ బులెటిన్ కూడా రావడం జరిగింది ఈ రోజు రేపు. సో దానికోసమే మనం అందులో అలర్ట్గా ఉన్నాము. ఒకవైపు పైన కూడా వర్షాలు పడుతున్నాయని సమాచారం వచ్చింది. ఇటువైపు పైన ఖమ్మం నుంచి ఉండొచ్చు, ఇటువైపు పులిచింతల నుంచి ఉండొచ్చు, వాటర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదు. అక్కడ వచ్చినా కూడా ఇక్కడ రావడానికి మినిమం 4-5 గంటలు 6 గంటలు పడుతుంది. మాకు హెడ్సప్ ఉంటాయి. అది కాకుండా కంటిన్యూస్లీ ఈవెన్ విఎంసీ ఫస్ట్ టైం మనము ఒక 2 స్పీడ్ బోట్స్ కూడా కొనడం జరిగింది లాస్ట్ టైంకి ఈ టైంకి. ఆ స్పీడ్ బోట్లో కూడా ప్రతి కెనాల్లో కూడా స్పీడ్ రోడ్ రన్ చేస్తూ బోట్ ద్వారా కూడా మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాము. సో ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. కాబట్టి అందరూ అధికారులకి ఎంత విషయం తెలుసో అందరూ ప్రజలు కూడా అదే విషయం తెలిస్తేనే అందరూ కూడా రియాక్ట్ అవుతారు. కాబట్టి మనం అలర్ట్గానే ఉన్నాము. ఇది విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు చెబుతున్న విషయాలు. ప్రధానంగా విజయవాడలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలన్నీ కూడా చేపట్టామంటున్నారు. పునరావాస కేంద్రాలు కానీ, ప్రజలకు సమాచారం ఇవ్వడం కానీ, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేటప్పుడు మోటార్ల ద్వారా నీరు తోరే ప్రక్రియ కానీ వేగవంతంగా కొనసాగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కేవలం గోపిత కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.
బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను చేపట్టింది. చనిపోయిన ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనని వారి వివరాలను పోలింగ్ బూత్లలో ప్రదర్శిస్తోంది. తొలగించిన ఓటర్ల వివరాలను త్వరలోనే ఆన్లైన్లో కూడా పెడతామని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను ఈ నెల 19 లోపు బూత్ల వారీగా ప్రదర్శించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 22న తమ ముందు ఉంచాలని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను బీహార్లోని పోలింగ్ బూత్లో ప్రదర్శిస్తోంది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో 22,34,501 మంది చనిపోయారని ఈసీ తెలిపింది. మరో 36.28 లక్షల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలి వెళ్లగా 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని వివరించింది. మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లతో ఈ నెల 1న బీహార్ ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు వచ్చే నెల 1 వరకు గడువునిచ్చింది.